నమ్మిన పొలిటీషియన్, సీనియర్లకే సూపర్ సీనియర్. ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న శిష్యులెందరో నాయకులుగా మారారు. సీమ యాసలో డైలాగ్స్ వదలడంలో, రాజకీయ చదరంగంలో తనదైన చెక్ పెట్టడంలో ఆ ఎమ్మెల్యేకు తిరిగే లేదంటారు. నా వయసు 80 కావచ్చు, కానీ కుర్రాళ్లకు కూడా ముచ్చమటలు పట్టించగలనన్నట్లుంది ఆ పెద్ద ఆయన స్పీడ్ చూస్తుంటే. ఇంతకీ ఎవరా సీనియర్ ఎమ్మెల్యే? ఎక్కడ నడుస్తోంది ఆయన హవా? సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా వచ్చిందంటే సూపర్ హిట్ కావాల్సిందే. అందులో బాలయ్య ఊరమాస్ డైలాగ్ ఉందంటే ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పక్కా హిట్ బొమ్మ. సీమ పొలిటికల్ సినిమాని తలదన్నేలా ఘన విజయాలు సొంతం చేసుకుంటూ 2 హ్యాట్రిక్ విక్టరీలు కొట్టారు ఆ సీనియర్ ఎమ్మెల్యే. 8-10 వయసులోనూ ప్రజలు గెలిపించారంటేనే సీమ గడపలో ఆయన స్టామినా ఏంటో తెలిసిపోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలోనే సూపర్ సీనియర్ గా ప్రస్తుత రాజకీయాలు యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ అధినేత గౌరవాన్ని కూడా పొందుతున్న ఏకైక ప్రజా ప్రతినిధి ఆయనేనంటారు. యువ ఎమ్మెల్యేలతో పోటీ పడుతూ 80 ఏళ్ల వయసులో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వయస్సు చూడకు తమ్ముడంటూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సూపర్ 6 కొడుతూ గేమ్ చేంజర్ గా నిలుస్తున్నారట ఆ పెద్ద ఆయన. సీమ జిల్లాలో ప్రొద్దుటూరు రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. మినీ ముంబైగా చలామణి అవుతూ గోల్డ్ బిజినెస్ కి ప్రొద్దుటూరు పేరు కాంచింది. అలాంటి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. సూపర్ సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నంద్యాల వరదరాజులరెడ్డి. 1985లో మొదలైన ఆయన రాజకీయాలు 2025లోకి వచ్చినా పరుగులు పెడుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో ఆది గురువుగా అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2025 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన వరదరాజులరెడ్డి 6వ ఎమ్మెల్యేగా గెలిచి గడప గడపలో కొత్త రికార్డు సృష్టించారు. రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన లేటు వయసులో వరదరాజులరెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రొద్దుటూరులో మరోసారి గెలిచారు పెద్ద ఆయన. యువ నాయకత్వంతో పోటీ పడుతూ ప్రొద్దుటూరులో వరదరాజులరెడ్డి చేస్తున్న రాజకీయాలకు స్థానిక ప్రజలు కూడా సపోర్ట్ గా నిలుస్తున్నారు. వరదరాజులరెడ్డికి వయసు మీద పడిందని రెస్ట్ తీసుకోవడం తప్ప ఆయన ప్రజాసేవ చేయలేరని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. కానీ ఈ వయసులో కూడా వరదరాజులరెడ్డి డైనమిక్ పొలిటీషియన్ గా దూకుడుగా వెళుతున్నారు. ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయన వయసుపై విమర్శలు చేసిన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా తండ్రి బాధ్యతలను కష్టకాలంలో భుజానకేసుకున్నారు వరదరాజులరెడ్డి తనయుడు కొండారెడ్డి. ప్రజల బాగోగులు చూసేందుకు ముందుకొచ్చారు. కొండారెడ్డి కూడా అనారోగ్యంతో మొదట చికిత్స తీసుకున్న ప్రొద్దుటూరు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. తండ్రి బాటలోనే కొనసాగుతూ సీనియర్ కు తగ్గ వారసుడిగా ప్రజల్లోకి వెళుతున్నారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంతో ప్రొద్దుటూరు ప్రజలకు మరింత చేరువయ్యారు వరదరాజులరెడ్డి వారసుడు కొండారెడ్డి. ఆరోగ్యం బాలేకపోయినా తండ్రి కొడుకులు ప్రొద్దుటూరు ప్రజలకు దూరం కాకుండా ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇస్తున్నారట. తండ్రిపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే వారికి మరింత చేరువలో ఉండాలని భావిస్తున్నారట కొండారెడ్డి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలో కొండారెడ్డి ఆధ్వర్యంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రొద్దుటూరులో రాజుపాలెం మండలం అత్యంత కీలకం. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు సీనియర్ తనయుడు. ఎమ్మెల్యే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన తనయుడికి అండగా నిలుస్తున్నారు ప్రొద్దుటూరు తమ్ముళ్ళు. తండ్రికి తగ్గ తనయుడిగా కొండారెడ్డిని చూడాలని టీడీపీ శ్రేణులు కూడా ఆశిస్తున్నాయట.